కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ కళ్ళవాడ ఊహించుకోకంటే ఇంత పల్లెటూరికి ఇంత పెద్ద పరిశ్రమ వస్తుందని కళ్ళవాడ ఊహించలేదు సార్. కాకపోతే మా విలేజ్ కానీ మా ప్రాంతం కానీ మా నియోజకవర్గం కూడా ఎంతో అదృష్టంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇదిగా భావిస్తుంది సార్. ఈ యువతకి రాబోయే రోజుల్లో గతంలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితి లేకుండా మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలు కానీ మన చుట్టుపక్కల యలమంచిలి నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో రుణపడాలి. నిజంగా వాళ్ళకి అందరికీ చేతులెట్టుకుని నమస్కారం చేసి చంద్రబాబు నాయుడు పాదాభిషేకం చేసి నేను జీవితాంతరం కూడా నా ప్రాణం ఉన్నంతకాలం కూడా ఆయనకి రుణపడి ఉండి ఈ యొక్క ఫ్యాక్టరీ వచ్చినందుకు ప్రతి ఊరి విలేజ్ వెళ్ళినా సరే ఇవాళ పండుగ వాతావరణం జరుగుతుంది సార్. మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చేయడము పుడిగండి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ వస్తే ఈ రాష్ట్రం సంకనాకి పోతే తప్ప మళ్ళీ ఒక గాల్లో పడి ముగ్గురు మనగోళ్ళలాగా ఒక చంద్రబాబు నాయుడు కానీ ఒక దాని నుంచి పవన్ కళ్యాణ్ కానీ నిజంగా నారా లోకేష్ గారు అయితే యువత గురించి విదేశాలు కానీ ఇక్కడ పర్యటన చేసి ఎంతో విధంగా ఆయన కష్టం చూస్తే నిజంగా ఎంతో యువత చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఈ యొక్క మరొకసారి ఇలాగే 15 సంవత్సరాలు కొనసాగించారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ అన్ని కూడా ప్రాంతం పాయకరపల్లి నియోజకవర్గంలోనండి బాగా నిరుద్యోగులు ఎక్కువ అండి. మేము వలసలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. అలాంటిది ఈ రోజు 70-80 వేల మందికి మాకే కాదండి మా పిల్లలు మా తర్వాత తరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అంటే చిన్న పని కాదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. చాలా మేము అందరం కూడా 3 పూట్ల కూడా భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వలసలకు వెళ్లకుండా ఇక్కడ పనులు చేసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. దానికి రుణపడి ఉంటాం. గతంలో హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇలా వలసలకు వెళ్ళి చేసుకుంటూ వెళ్ళండి. ఈసారి ఈ ప్రాంతాలకి వలసలు ఇక్కడికి వస్తారండి జాబ్ల కోసం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మన లోకేష్ గారి కృషి మా చంద్రబాబు నాయుడు గారి దీని వల్ల 10 మంది కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకొని బాగుపడే అవకాశం ఉందని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు జై హో లోకేష్ బాబు, జై చంద్రబాబు అంటున్నారండి. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఉద్యోగాలకి కల్పించుకోవడంలోని చంద్రబాబు నాయుడు గారు దట్టండి. సో ఇంతమంది తండోపతండాలుగా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారండి. వీళ్ళు నెక్స్ట్ తరానికి భావి తరానికి వీళ్ళందరూ ఉద్యోగులండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో చూడండి చిరునవ్వు. వచ్చే అమ్మాయి చూడండి ఈ నెక్స్ట్ వచ్చేది నా జాబ్ నా పిల్లల భవిష్యత్తు అని చెప్పి నవ్వుతూ వస్తున్నారు. వీళ్ళందరి తరఫున కూడా అనిత మేడం గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనసు పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తాం. గతంలోని ఈ ఐటీ మినిస్టర్ని చూసామండి, కోడిగుడ్డు మినిస్టర్ని చూసాం. కానీ ఇతను మాటలు చెప్పే మనిషి కాదండి. పని ఇక్కడ చూడండి ఎంతమంది హర్షధ్వానాలతో ఇంత స్వచ్ఛందంగా ఇంతమంది యువత వస్తున్నారంటే కేవలం నారా లోకేష్ బాబు గారి మీద ఉన్న ధైర్యం, నమ్మకం, భరోసా. ఈ రోజు ఇంతమందికి ఈ కంపెనీ 1,60 కోట్ల కంపెనీ లక్ష్మీ మిట్టల్ అనే కంపెనీ తీసుకురావడం అంటే చిన్న పని కాదండి. మాటలు చెప్పే మంత్రి వేరు, పని చేసే లోకేష్ బాబు గారు వేరు. కాల్ రెగ్రెస్ అని చెప్తున్నామండి. లోకేష్ బాబు గారి మీద మాకు నమ్మకం, ధైర్యం ఉంది. అందరికీ నమస్తే అన్న. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం. ఇటువంటి చరిత్రలో భారత చరిత్రలో లేనంత మంది ఘనత ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క పరిశ్రమను తీసుకురావడం మాకు చాలా సంతోషకరమైనది. మరి ఈ జిల్లాలో ఎన్నటూ లేనంత కార్యక్రమాలకి మరి యువతకి తరతరాల యువతకి చాలా బాగుపడే చరిత్రని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విదేశాలకు వెళ్ళిపోయి విదేశాలు ఎక్కడో పని చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ లో యువతకి మంచి జరగాలని ఒక మంచి ఆలోచనతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మాకు జన్మించడం చాలా సంతోషకరమైనది. మాలాంటి కార్మికులు కూడా ఎంతో లక్షల మంది కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వీడియో ప్రేమ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాకు న్యాయం జరిగింది. మాకు నక్కపల్లి మండలంలో ఉక్కు పరిశ్రమ రావడం చాలా సంతోషకరమండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఉపాధి గురించి యువత, నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నామండి. అలాగే ఈ పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఉన్న గాజువాక తదితర ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయండి. అలాగే మా నక్కపల్లి మండలంలో ఉన్న గ్రామాలన్నీ డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం అయితే ఇలాంటి కంపెనీలుగా చిన్న చిన్న కంపెనీలు కూడా ఏమి రాలేదండి. ఇంత భారీ పెట్టుబడులు చంద్రబాబు నాయుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం
సూపర్ 6 అయితేనో ఏదైనా ఇలాంటి కంపెనీలు ఎక్కువ డెవలప్ చేస్తామని మాట ఇచ్చారండి. దాని ప్రకారంగానే మనకి ఉక్కు పరిశ్రమ అయితేనో ఇంకా బల్క్ డ్రగ్స్ ఇంకా ఎన్నో వస్తాయని ఆశిస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది సార్. మంచి పనులు చేస్తుంది సార్. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రోడ్లు కానీ ఏమీ లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. ఈ సంవత్సరం 9 నెలల్లోనే ఎన్నో రోడ్లు అభివృద్ధి మా ఊర్లోనే అప్పుడే 35-36 రోడ్లు వేసాం సార్. మేము అందరికీ జాబ్లు వస్తాయని ఆశిస్తున్నాం సార్. మా మెరక గ్రామాలన్నీ బాగుపడతాయని ఆశిస్తున్నాం సార్. జాబ్ క్యాలెండర్ చాలా సంవత్సరాలు బట్టి గత ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయలేదు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ రోజు ఇలాంటి కంపెనీ వస్తుంది అనేది ఎప్పుడు కూడా మా కళ్ళ కూడా ఊహించలేదు. మనకి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మన అనిత గారు కావచ్చు, లోకేష్ గారి సర్వతో ఎప్పుడైతే ఇలాగైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మా చుట్టుపక్కల చదువుకున్న యువత అందరికి కూడా మంచి జాబ్లు వస్తాయని చాలా బాగా ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని మరి చెప్పడం జరుగుతుంది సార్. గత 5 ఏళ్లలో అసలు ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందంటే సార్ ఏమీ లేదు. చాలా మంది వలసకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దుబాయ్, అలాగే సింగపూర్, అలాగే చదువుకున్న డిగ్రీలు చదువుకొని చాలా మంది ఇప్పుడు ఎటరోలో కూడా ఎంప్లాయీస్ కాకుండా ఏదో ఒక డైలీ కూలి కింద వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఈ కంపెనీ రావడం వల్ల మా అందరికీ జాబ్లు వస్తాయని మేమైతే చాలా ఆశిస్తాము. అలాగే మా పిల్లలందరికీ కూడా చాలా మంది డిగ్రీలు చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా జాబ్లు వస్తాయని మేము అందరం అయితే చాలా ఆశిస్తున్నాం సార్. ఒక ఇంట్లో ఒక జాబ్ వస్తే వాళ్ళ కుటుంబం లైఫ్ లాంగ్ ఉంటదనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వడం, ఆ జాబ్ ద్వారా ఆ కుటుంబం లైఫ్ టైం మారిపోతుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైతే అన్నారో అది మాత్రం 100% నెరవేర్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా చేయాలని, తర్వాత అదే మన పోలవరం కాలం చూసుకుంటే అది కూడా పరుగులు పెడుతుంది సార్. ఈ రోజు మా వాళ్ళందరికీ కూడా వ్యవసాయం కూడా శుభ్రంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మొన్న జాబ్ క్యాలెండర్ కూడా ఉగాది రోజున ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు సార్. ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తున్నారు. లోకేష్ గారిని చూసిన తర్వాత ఫ్యూచర్ ఏంటనేది అర్థమవుతుంది సార్ అందరికీ కూడా. అలానే నాయకుడి ఫ్యూచర్ కూడా అవసరం. ఈ రోజు లోకేష్ గారి ద్వారా ఇంతమందికి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి తండ్రికి దగ్గర తనయుడి కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉండి ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ రోజు మాగలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనతో ఉండడం కానీ, మా వాళ్ళందరికీ జాబులు రప్పించుకోవడం కానీ అలాంటి నాయకుడు కంపల్సరీ కావాలి సార్. 100% అయితే లోకేష్ గారికి హ్యాట్స్. అమ్మా ఎట్లుందమ్మా ఈ రోజున ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి రావడం? మీ ఊర్లో అంటే ఇంత చిన్న గ్రామానికి ఇంత పెద్ద భారీ పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాలు, మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారమ్మా మీరు? అందరికీ సంతోషకరమైన ఆనందమైన వార్త ఇది. దిక్కులేని వాళ్ళకి దారి చూపెడుతున్నాడని మా ఆనందం కోసం మేము ఈ సభకి రావడం ఇది అయ్యింది. అనుకున్నారా మీరు ఇక్కడికి ఇంత పెద్ద పరిశ్రమ అనుకోలేదు, జీవితంలో అవుతుంది అని అనుకోలేదు. మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రామారావు గారు ఉన్న కాడి నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరు. మీ అందరికి అంటే పిల్లలందరికీ కూడా ఇక్కడే ఊళ్ళోనే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకునే సంతోషకరమైన వార్త అనుకోవచ్చా ఇది? అనుకోవడమే కాదు, మరీ ఆనందమైన వార్త ఇది. పిల్లలు అంతా కూలీ నాలి చేసుకుని కుటుంబాలమై ఈ రోజు ఈ స్థాయికి వచ్చాము. ఇంత పరిశ్రమ వస్తుంది అంటే మాకు ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీటీస్ గారు అందరూ కలిసి ఇంత ఏడుగు చేస్తారని మేము ఎప్పుడు లైఫ్ లో అనుకోలేదు. మాకు చాలా ఆనందకరమైన వార్త ఇది. అన్న మాది చందనాడ గ్రామం. మాది ఇదే గ్రామంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా ప్రాంతంలో చాలా మంది 4 ఫ్యామిలీస్ ఉన్నారు. జాబ్లు వస్తాయని చదువుకొని డిగ్రీ చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకుని, 10th చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతకు మించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబులు లేక చాలా మంది ఖాళీగా ఉన్నారు. లోకేష్ అన్న యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానని చెప్పారు. చెప్పిన ప్రకారంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్న. ఒక రోజు పంట ఉంటే డబ్బులు వచ్చి రైతు గిట్టుబడిదారు ఉండేది, లేకపోతే ఉండేది కాదు. చాలా ఇబ్బందులు ఉండేది. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఏదో విధంగా మాకు జాబ్ కలిగి డబ్బులు ఎక్కువ సంపాదించుకుని ఫ్యూచర్ లో ఎలా ఎదగాలన్నది లోకేష్ అని తెలియజేశారు మాకు.